పేదవాళ్ళను బాగా ఆదుకుంటున్నాడు మేడం. ఇంతకు ముందే రావాలనుకున్నాము, రాలేదు. ఇప్పుడు వచ్చినాడు, అడుగుదాము, చేస్తాడనే నమ్మకంతో వచ్చింది. గత ప్రభుత్వం చూశారు కదా, గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి సౌకర్యాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి సౌకర్యాలు? ఈ ప్రభుత్వం వచ్చినాక బాగుంది సార్. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం బాగుంది, ఏం జరుగుతుంది? ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రజలకి? అంటే ఎట్లా ఉందంటే ఏ పాపం జరిగినా ఏది జరిగినా కానీ ఆ న్యాయం అనేది తీర్మానం చేద్దామనేది ఉంది సార్. మరి మీలాంటి వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు, గ్రామంలో ఇబ్బంది అంటున్నారు. గ్రామంలో ఎవరు పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు, సర్పంచులు పట్టించుకోవట్లేదు. మరి అలాంటి ఇబ్బందులు ఉన్నవారు మీరు ఎక్కడికి వెళ్తారు? ఎవరిని ఆదుకుంటారు? మీకంటే ఎక్కడ న్యాయం జరిగిద్ది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులు పట్టించుకుంటారు, మరి అంటే పోలీసులు పట్టించుకుంటారు, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది ఎక్కడి నుంచైనా? పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాం సార్. ఉంటుంది అనుకుంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, మరి ఇక్కడికి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి, మరి ఇక్కడికి వచ్చారు కదా, మీకంటూ న్యాయం జరిగిద్దని నమ్మకం ఉందా? మరి ఈ సరౌండింగ్స్ నమ్మకం ఉండబట్టే సార్ ఇక్కడికి రాగలిగింది. ఎందుకంత నమ్మకం? మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడికి వస్తే నమ్మకంగా జరిగిద్దనే, దాన్ని మక్కలు అక్కడికి పోయి మామూలుగా ఆరాధిస్తారనే నమ్మకంతో మేము ఇక్కడికి రాగలిగినాం మేడం. అంటే ఇప్పుడు మీకంటూ ఏదో ఒక రక్షణ కల్పిస్తారనే నమ్మకం ఉందా? నమ్మకం ఉండబట్టే మేడం. ఎందుకు ఎక్కడైనా చూస్తున్నారా అసలు ఆయన చేస్తున్నట్టు? ఎవరు మేడం? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. తెలుస్తుందా మీకు ఆయన చేస్తున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజల్లో ఉంటున్నాడని? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? అంటే ఎలా తెలుస్తుంది అంటే మామూలుగా వింటుంటే వింటున్నాం మేడం. మామూలుగా అట్లా ఆపదలో ఉన్న వాళ్ళకి మామూలుగా ఆదుకుంటుంది కాబట్టి ఇక్కడికి రాగలిగాము. మరి గతంలో చూస్తే ఆయన చాలా విమర్శించారు, అసలు రాజకీయాల్లోకే పనికిరాడు అని అన్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఆయన పనితీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయనే ఆదుకుంటున్నాడు మేడం, పేదవాళ్ళను కానీ సహకరించి ఆదుకుంటున్నాడు మేడం. పేదవాళ్ళను బాగా ఆదుకుంటున్నాడు మేడం. నమ్మొచ్చు అంటారా అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని? నమ్మొచ్చు మేడం. తన మన భేదం లేకుండా చూస్తాడా? చూస్తాడు. ఏంటి అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంటే మామూలుగా కూలి పని చేసుకొని మామూలుగా లేబర్ కాదు, డబ్బు లేకపోయినా బతికే వాళ్ళని మామూలుగా బాగా దగ్గరికి లాక్కొని ఆశించుకుని నీకు ఏం జరిగింది బాబు, అసలేదు నీ సమస్య ఏంది, అసలు ఏందని ఆదరించడం మేము ఇక్కడికి వచ్చాము. మరి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అని చెప్పి ముందడుగులో ఉంటున్నారు కదా. ఇలాంటి లీడర్ని మీ సర్వీస్లో ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూడలేదు. ఎలా చూడాలనుకుంటున్నారు మరి ముందు ముందు కళ్యాణ్ గారిని? మంచి పనులు చేస్తారు, బాగా చూడాలి. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? మంచి పరిపాలన చేస్తుంది. ఓకే. బాబాయ్ గారు మీ పేరేంటి? వెంకటేశ్వర్లు. బాబాయ్ గారు, మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏంటి మరి సంగతి? పరిపాలన ఎలా ఉంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? ఏం జరుగుతుంది అసలు? బాగానే ఉంది, అన్ని మంచి పనులు జరుగుతున్నాయి. మంచి పనులు జరుగుతున్నాయి, చేస్తున్నాయి కాబట్టి నమ్మకంతో అక్కడ దూరం నుంచి ఇంత దూరం వచ్చినాన్ని. గత ప్రభుత్వం చూశారు, గత 5 సంవత్సరాలు చూశారు, అప్పుడు ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? మనం ఆ ప్రభుత్వం ఉన్నా కానీ వేసినది అన్నకే, ఈ ప్రభుత్వం వచ్చినా కానీ అన్నకే. ఇంతకుముందు చిరంజీవి గారు ఉన్నప్పుడు కానీ వేసినది వాళ్ళకే. మనం ఫస్ట్ నుంచి ఆ నమ్మకంతో చేస్తారని చెప్పి అక్కడి నుంచి వచ్చి 3 రోజులు వచ్చి విటారాపురంలో నిన్న మీటింగ్ ఉండదు అని అంటే అక్కడికి విన్నాం. ఆడవాళ్ళని పిలుచుకొని 3 3 రోజులు ఆడుండి బస్టాండ్లో వండుకుంటున్నాం. చేస్తాడనే నమ్మకంతోనే. అది అదే బాబాయ్, మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చిన తర్వాత మందు ధరలు తగ్గిస్తా అన్నారు. మందు ధరల మీద ఏమైనా తగ్గింపు ఏమైనా కనపడిందా లేదా మీకు? తగ్గించినారు. తగ్గించారు. ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉంది? అంటే మందు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మందు బాగానే ఉన్నాయి, పాత చేస్తున్నాయి, చేస్తున్నాయి. గతంలో చూస్తున్నట్లయితే మందు అనేది ఎలా ఉండేది? 5 సంవత్సరాలు చూశారు కదా, అప్పుడు మందు తాగడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు చూశారు? అది బాగాలేదు, తాగి తాగి జనాల శాతం అనేది అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఎందుకు అంత ఇబ్బంది పెట్టేటట్టుగా ఆ ప్రభుత్వం ఎందుకు చేసిందంటారు? మందు మీద అంత ఒత్తిడి ఎందుకు పెట్టారు? అంతా దాచిపెట్టుకొని మనకేం తెలుసు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు కదా. ఈ గ్యాస్ సిలిండర్ అనేది ప్రజలందరికీ వస్తుందా? మీ వరకు వచ్చిందా? మీ నందాలకు వచ్చిందా ఉచిత గ్యాస్ సిలిండర్? వేరే వాళ్ళకి వచ్చినదని కానీ చెప్పినారు, మాకు వచ్చింది. మీకు వచ్చినాయా? అంటే ఉచితంగానే వచ్చిందా, డబ్బులు వేసి మళ్ళీ వెనకబడ్డాయా? అంటే డబ్బులు ఇస్తే మళ్ళీ వెనక్కి రిటర్న్ పడుతుంది. ఎలా అనిపిస్తుంది? ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వల్ల మీలాంటి ప్రజలకి ఆనందమేనా? మేలే, పేద ప్రజలకు చాలా. డబ్బున్న వాళ్ళ సంగతి ఎట్టన్నా కానీ కూలి పని చేసుకునే వాళ్ళకైతే మంచిది. మీరు నంద్యాల నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్కి వచ్చారా? అంత దూరం, కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఎవరు చెప్పారు అంత దూరం నుంచి ఇక్కడ ప్రజలకి సహాయం చేస్తున్నారు,
చూస్తున్నారని చెప్పి మీకు ఎలా తెలిసింది పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్? మామూలుగా వస్తాయి, న్యూస్లో వస్తున్నాయి కాబట్టి చేస్తాడని నమ్మకంతో. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం ఏంటి మీకు? ఇంతకు ముందే రావాలనుకున్నాము, రాలేదు. ఇప్పుడు వచ్చినాడు అడుగుదాము, చేస్తాడని నమ్మకంతో వచ్చింది. అంటే ఈ జనం అనే కార్యక్రమం వల్ల ప్రజలందరికీ రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే సాల్వ్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? చేస్తాడు ఉంది నమ్మకం ఉండబట్టి ఇంత దూరం వచ్చింది. ఒక సినిమా నటుడు కదా పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలామంది చాలా మాటలు అన్నారు కదా. సినిమా వేరే, రాజకీయం వేరే. 10 మందికి జనాలకు మంచి చేయాలనుకున్న వాళ్ళు సినిమా ఉంటుంది, చేసే పనుల్లో. కాబట్టి మీరు పెద్దవాళ్ళు కదా, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు. గతంలో ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మినిస్టర్ అయినా, ఏ ఎంపీ అయినా ఇలా ప్రజల్లోకి వచ్చి జనం అనే కార్యక్రమం కానీ, ప్రజా దర్బార్ కానీ పెట్టి మీ ఆర్జీలు తీసుకొని మీకంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగారా గత ప్రభుత్వంలో కానీ, ఆ ప్రభుత్వంలో? ఎవరేం మమ్మల్ని అడగలేదు, పోయినా కానీ పట్టించుకోకుండా. ఇప్పుడు ఎలా ఉంది ఎమ్మెల్యేలు రిసీవింగ్ కానీ, ఎంపీలు రిసీవ్లు కానీ? అలా చూసే ఎమ్మెల్యేలు వాళ్ళ కాడికి, సీఎల కాడికి అన్ని పోతేనే అది కాకనే ఇంత దూరం లాస్ట్కి అన్న కాడికి వచ్చింది. చేస్తాడని నమ్మకం. అన్న విన్ని పవన్ అన్న విన్ని చేస్తాడని అంతే. బాబాయ్, ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ అనేది ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అంటున్నారు అంతా. మరి తప్పు చేస్తే ఎవరిని వదిలేదే లేదంటున్నాడు కదా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎవరు వదలాలని? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదిలేదే లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. అన్నారు వదలకూడదు, ఎందుకు వదలాలా? ఎవరినైనా కానీ నిలబెట్టాల్సిందే. మరి నిజంగా తప్పు చేసే వాళ్ళకి కానీ, అసలు అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ అంటే భయం ఉండిద్ది అంటారా? ఎటుంటుంది, ఒక ఉండేటట్టు చేస్తేనే కదా. ఊరికే చెప్పినారా అని అనుకుంటే కాదు, చేస్తే పక్కన రెస్పాన్స్ అనేది ఉండకుండా. మరి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కదా బాబాయ్. రీసెంట్గా ఒక గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళారు రోడ్లు వేయడానికి అని చెప్పి. నిజంగా ప్రజల్లో మనిషిలాగా కలిసిపోయి ఉంటారంటావా? మంచిలాగా కలిసి ఉంటాడనే కదా. ఎక్కడో ఎన్ని కిలోమీటర్ల దూరం పెట్టుకుని వచ్చి రాత్రి పిఠాపురం పోయి మళ్ళీ ఆడలేడు, ఈడ కలిసారని వాళ్ళతో ఫోన్ చేపించి చేస్తాడనే కదా ఇంత దూరం వచ్చింది. నమ్మకం ఉన్నబట్టి అన్నమేను. ఎందుకు అంత నమ్మకం మీకు? ఖచ్చితంగా న్యాయం ఫస్ట్ నుంచి చేస్తాడనే. ఇంతకు ముందే రావాలనుకున్నాము కానీ రాలేకపోయిండు. టైం ఎప్పుడు దేవుడు కలిసి పెట్టాలో అప్పుడు జరగాలి. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? మంచి మనిషి అనే చెప్తారు, ఏం చెప్పండి. ఓకే బాబాయ్.